హలో హాయ్ అందరికీ నమస్కారం. ఇది నిన్న చామంతి తోట, మొన్న వీడియోలో చామంతి తోట గురించి చూపించాను కదా. ఇది సెంట్ గులాబీ. మా మా సైడ్ అంతా పన్నీర్ రోజ్ అంటాము. ఇది సెంట్ గులాబీ తోట పెట్టి దగ్గర దగ్గర ఇది 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ పైన కనపడేవన్నీ అవిసె చెట్లు. ఈ తమలపాకులు చేసేదానికి తమలపాకులు సాగు చేసే రైతులందరికీ తెలిసింది. ఈ అవిసె చెట్లు వేసి దాని కింద తమలపాకులు చెట్లు వేసి వాటికి అల్లిస్తారు. నేను ఎండల కాలం బాగా ఎండల్లో ఈ ఈ పన్నీర్ రోజ్కి అదే ఈ సెంటు గులాబీకి తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఈ ట్రిప్స్ పడి కంట్రోల్ కాని పక్షంలో దిగుబడి బాగా తగ్గిపోయి ఒక సంవత్సరం అంతా నేను పోయిన 2 సంవత్సరాల దాకా బాగా నష్టాల్లో ఉన్నాను. ఇది నడిపాను దీన్ని. అయినా చెట్లు తీయకుండా అట్నే ఉండిచ్చేసి దానికి మార్గం వెతుక్కుంటే లైట్గా షేడ్ నెట్ వేయమన్నారు. ఈ షేడ్ నెట్ ఖర్చు ఎక్కువ, ఇదంతా ఎందుకు తలకాయని పని చెప్పి నేనే ఆలోచించుకొని ఈ అవిసె చెట్లు పెట్టడం జరిగింది. సంవత్సరం దగ్గర దగ్గర అయిపోతుంది. ఇప్పుడు 8 నెలలు 9 నెలల చెట్లు అయ్యి చూడు, ఆల్రెడీ పూత కూడా వచ్చేస్తున్నాయి. అవి వేసిన దగ్గర నుంచి లైట్గా ఒక కలుపు సమస్య తగ్గింది. చెట్లకు కూడా లైట్గా షేడ్గా నీడగా ఉంది. అది మనం షేడ్ నెట్ వేసుకునేంత నీడ ఇప్పుడు ఈ అవిసె చెట్లతోనే దీంట్లో ఉంది. మనకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కూడా తెగుళ్ళు ఉంటాయి కానీ అంత అధికంగా లేకుండా ఈక్వల్గా దిగుబడి హెచ్చులు తగ్గులు లేకుండా కంటిన్యూగా ఇది అరెకరా కాబట్టి కంటిన్యూగా ఒక 7-8 కేజీలు, ఒకవేళ తగ్గినప్పుడు 5 కేజీలకి తగ్గకుండా, పెరిగినప్పుడు ఒక 10 కేజీలకి పెరగకుండా అట్లాగా కంటిన్యూగా వస్తున్నాయి. ఇంతవరకు చాలు అని చెప్పి ఈ చెట్లు అట్టే వండించున్నాము. ఇది నాది అంటే చామంతి తోట మొన్న వీడియోలో పెట్టాను. ఈ వీడియోలో ఇది పన్నీర్ రోజ్ తోట. మీకు అట్లాగనే మల్లె చెట్లు గురించి మన దగ్గర మల్లె చెట్లు ఉన్నాయి. మల్లె చెట్ల గురించి కావాల్సిన మీకు అన్ని సందేహాలకి మన వీడియోలో మీకు మార్గం ఉంటుంది రైతులకి. ఈ పన్నీర్ రోజ్కి, మల్లె చెట్లకి, లిల్లీ సాగు కూడా మన దగ్గర అధికంగా ఉంది. దాని గురించి అన్నీ నేను మన వీడియోల్లో మీకు అన్నీ తెలిపేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మనకైతే మామూలుగా ఇంతకుముందు అంతా చాలామంది రైతులు ఫోన్ నెంబర్లు లేక తీసుకొని ఫోన్ చేసి చేస్తుంటే వాళ్ళకి నేను అందరికీ సమాధానం చెప్పలేక అందుబాటులో లేకుండా ఉన్నాను. అందుకోసంగా నేను ఈ వీడియోలు తీసి నేను అవసరం అనుకున్న వాళ్ళకి, నాకు నా సలహాలు అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరికీ ఈ మెసేజ్ని అందిస్తే రైతులకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేనంటే లిల్లీలో 9 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగనే ఈ జాస్మిన్ మల్లె తోటలో కూడా 9 సంవత్సరాల అనుభవం. ఈ సెంటు గులాబీ వచ్చి మనం 1.5, ఇప్పటికి 1.5 కాదు 3 సంవత్సరాలు అయింది. ఇది 3వ సంవత్సరం తోట. ఇవన్నీ కలిపి నేను చేసుకుంటూ నా ఎవరెవరి సందేహాలు తీర్చేదాని కోసం రైతులకి ఒక సహాయంగా ఉందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు తీసి పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరికైతే అవసరం అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.